దీపని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి ఉంటారు కదా! దీపని చెక్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి, దీపకి కానీ, దీప కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇద్దరు చాలా హెల్తీగా ఉన్నారు అని చెప్పడంతో కాంచన వాళ్ళందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. మరి ఏంట్రా ఇంకా అప్పుడే జ్యోత్స్న, ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు? బిడ్డ బాలేదు అని ఎందుకు మాకు అబద్ధాలు చెప్పారు? చెప్పండి అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. కాంచన కూడా నిలదీస్తూ ఉండడంతో ఇంకా దశరథకి చాలా కోపమొచ్చి, తను చెప్పింది తప్పు కాదు. తను తన తల్లిని కాపాడుకోవడం కోసమే తన బిడ్డని త్యాగం చేయాలనుకుంది. తనకి ఎలాంటి సమస్య లేదు అని దశరథ చాలా గట్టిగా చెప్తూ ఉంటే, ఇంకా శివనారాయణ ఏంట్రా దశరథ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును నాన్న, నేను నిజం చెప్తున్నాను వినండి. ఈ దీపే నాకు సుమిత్రకి పుట్టిన కూతురు అని చెప్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్‌గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఇంకా కార్తీక్ ఏమో అయ్యో ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది కదా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇంకా మరి జ్యోత్స్న అని శివనారాయణ అంటే జ్యోత్స్న దాసు కూతురు అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న, పారిజాతం వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఇంకా జ్యోత్స్న గన్ తీసి నేను ఈ ఇంటికి వారసురాలంటే నేను ఒక్కదాన్నే ఉండాలి. శివనారాయణ వారసురాలంటే ఇంకొకరు ఉంటే నేను ఊరుకోను అని గన్ తీసి దీపని షూట్ చేయబోతూ ఉంటుంది. అందరూ చాలా టెన్షన్ పడుతూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు.